వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మనందరికీ తెలిసిందే, చాలా గొప్ప వ్యక్తి, సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు. అండ్ ఆయన గొప్ప నటుడే కాదు, ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి, ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది చూసి వచ్చున్నాం. మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి, మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు. ఎప్పుడు వారి ఇంటి బయట 200-300 మంది జనాలు నిలబడుతూ ఉంటారండి. ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళిన వాళ్ళు లేరు అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆయన కుటుంబం. ఈరోజు ఆయన మనతో లేరు, కానీ ఆయన చేసిన సినిమాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి విషయాలు కలకాలం నిలిచుండిపోతాయి. ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు, మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా. అండ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యాన్స్కి, ఆయన లవ్డ్ వన్స్కి, ప్రతి ఒక్కరికి మై కండోలెన్సెస్. ఆయన ఆత్మ శాంతించాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కౌశల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ప్లీజ్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, స్టంట్ డైరెక్టర్కి, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్ ఆఫ్ ద ఫిలిం, ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, ఎక్సైటింగ్గా. అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది 2023. సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంగ్. సూపర్. కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి, సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుడిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి. అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు, చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్, ఆయన ఆర్మీ. ఆయన జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ నాట్ ఈజీ. అంచులంచులుగా సొంతంగా పైకి వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి, అండ్ అతని గురించి ఆయన గురించి చెప్పాలంటే he never gave up. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన హీ ఆల్సో స్ట్రగుల్డ్ అ లాట్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఏ చెట్టుకి ఆ గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుకి ఆ గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ. కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ. దేవుడు ఎలాగ అందరికి ఇస్తారో ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ చేస్తారు అనుకుంటాను అది. అండ్ సార్ 100 సినిమాలు తీశారు, ఆయన 100% అగ్రీ చేస్తారు అనుకుంటాను. సో అండ్ ఇలాగా ఏ కష్టానికాల నష్టానికాల చూడకుండా ముందుకి కదులుతూ రావాలి, కష్టపడుతూ ముందుకు రావాలి. డెఫినెట్గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నాకు భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ నా బ్రదర్, అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ, గుడ్ టు సీ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప హిట్ అవ్వాలి. హిప్ పూరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన రాకింగ్ స్టార్ మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే బ్లెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ హియర్. అండ్ అలాగే ట్రైగున్ గారికి, విజయ్కి, ప్రతి ఒక్కరికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, ప్రేక్షక మహాదేవులకి అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సో ఎనర్జెటిక్ అండ్ మంచు మనోజ్ బాయ్ని చూస్తుంటే ఏంటంటే ఒక తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ, ఆ డింపుల్స్తో క్యూట్గా, అంటే ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా ఒక్కసారి మనోజ్ గారి ఫోటో పెట్టుకుని స్క్రీన్లో చూసుకుంటే చాలు, ఒక తెలియని ఎనర్జీ బూస్టప్ అనేది ఆటోమేటిక్గా లోపలిని తన్నుకొచ్చేస్తుంది. మేము సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతున్నప్పుడు కూడా, నేను సుధీర్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని వెనకాల ఉండి ఆ ఎంకరేజ్మెంట్తో, ఆ జోష్తో దగ్గరుండి గెలిపించారు ప్రతి మ్యాచ్లోని. అండ్ హీఈస్ ఆల్వేస్ రాకింగ్. అండ్ అలాగే తన లైఫ్లో ఎప్పుడూ రాకింగ్గా ఉండాలని
ఇంకా ఇంకా ఎన్నో మాలాంటి వాళ్ళ కోసం ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగే అరుణాదిత్య అలియాస్ ట్రిగన్, థ్యాంక్ యూ బ్రో ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు ఎంతో కసితో పట్టుదలతో అంబిషన్స్తో ఉన్న నాకు బిగ్ బాస్ షో వచ్చిన వెంటనే ఒక కోతికి కొబ్బరికాయ ఎలా దొరుకుతుందో నాకు అలా షో దొరికింది. సో అక్కడ నాకున్న పట్టుదలని, అంబిషన్స్ని, జీవితంలో ఏదైనా సాధించాలన్న కసిని, పట్టుదలని మొత్తం 24/7 ఎలాగైనా ఈ షోలో గెలవాలి, నేనేంటో 10 మందికి తెలియాలని ఒక్క కసితో ఆడి బయటకు వచ్చాను. నేను బయటికి నార్మల్గా రాలేదు, నాతో పాటు నా ఆర్మీ కూడా తీసుకొచ్చాను బయటికి. సో ఆర్మీ అని ఉప్పుతో వచ్చిన నాకు ఉప్పెన్న అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎన్ని రోజులు ఉండదు, ఒక్కసారి ఇలా పైకి లెగుస్తుంది, అలా కిందకి వెళ్ళిపోతుంది. సో నా ఆర్మీ కూడా 88 months నాతోనే ఉండి, నేను ఒక గ్రాటిట్యూడ్గా ప్రతి ఊరు వెళ్ళి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలుపుకొని 8 months నేను వాళ్ళతోనే గడపడం జరిగింది. సో నా సెల్ఫిష్గా నేను బయటకు వచ్చినటువంటి సినిమాలు చేయాలి, లేకపోతే నాకు వచ్చిన పేరుని యూజ్ చేసుకోవాలని కాకుండా నాకు పేరు తెచ్చిన ప్రజల కోసం నేను తిరిగాను ప్రతి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది దగ్గరకు వచ్చి, అన్న నిన్ను ఒక్క సినిమా హీరోగా చూడాలి, బిగ్ బాస్లో నిన్ను హీరోగా చూసాం అని ప్రతి ఊర్లో చెప్తూ ఉండేసరికి నేను ఒక హీరోగానే కాదు, ఒక యాక్టర్గా అవుదాం అని చెప్పి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక నార్మల్ యాక్టర్గా, ఒక మంచి యాక్టర్గా అవుదామని. మా తాతయ్య గారు కూడా ఆంధ్రప్రజ నాట్యమండలిలో పనిచేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారితో, జగ్గయ్య గారితో, అల్లు రామలింగ గారితో కలిసి ఎన్నో నాటకాలు పరిషత్తులు చేశారనమాట. సో అతను కూడా చెన్నై వెళ్ళి సక్సెస్ అవ్వక మళ్ళీ వెనక్కి రావడం, అలాగే మా ఫాదర్ కూడా 8 times ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఆ సక్సెస్ రాకపోయేసరికి అట్లీస్ట్ నాకు దేవుడు ఒక రూపం, ఒక ఒక తెలుపు అందం ఏదో ఇచ్చాడు. సో దాంతో ఏదో ఒకటి సాధిద్దామని కసితో మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. సో ఎప్పుడైతే నా ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరోగా చూడాలన్నారో, సో ఫ్యాన్స్ కోసం టాటూవే ఎంచుకున్న నాకు, సో ఫ్యాన్స్ కోసం సినిమా చేయలేనా అన్న కసితో ఉన్నప్పుడు అప్పుడు నేను బ్లాక్ సినిమా చేస్తాను జరిగింది మన ఆది సాయి కుమార్ గారితో. సో బ్లాక్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మన మహంకాళి దివాకర్ గారు, మధు గారు. సో ఆ టైంలోనే ఈ సినిమా ఒక మంచి సినిమా స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో మామూలు సినిమా కన్నా ఒక ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ చేస్తే సేఫ్ అని మెమరీస్ మలయాళంలో సూపర్ హిట్ అయిన జీతు జోసెఫ్ గారి సినిమా అండ్ పృథ్వీ సుకుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మన ప్రొడ్యూసర్ గారికి, శంకర్ గారికి చూపించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా సినిమా వాళ్ళకి నచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ షాట్లోనే ఇంక సినిమా ఎవరు చేయడానికి వీల్లేదు, మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మధు గారు, దివాకర్ గారు, శంకర్ గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో నాకు 10 ఆప్షన్స్ కూడా లేవు, ఓన్లీ 1 option, 1 గన్ షాట్ ఈజ్ మహంకాళి అండ్ మధు గారు. అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్కి బ్రిడ్జ్గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సెడ్ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది, నాకు 35 years ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని నేను సూపర్ హిట్ చేస్తాను, డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అన్న ఆప్షన్ ఇవ్వడంతో మాకు హ్యాపీ అనిపించి ఇంకా ప్రొడ్యూసర్ గారికి, మాకు అందరికీ అతని మీద, అతనుకున్న ఎక్స్పీరియన్స్, అనుభవం మీద మాకు నమ్మకం కలిగింది. ఈ సినిమాకి డైరెక్టర్కు కూడా శంకర్ గారికి ఇవ్వడం జరిగింది. సో సినిమా కరోనా తర్వాత ఇలా ఒడిదుడుకుల మధ్య షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ ఫినిష్ చేసాం. అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి, కాకపోతే నేను షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్ళడంతో కొంచెం డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా తోటి కళాకారులకు, అలాగే పృథ్వీరాజ్ గారికి, ఆమని గారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్లలకి టాయ్స్ కావాలంటే నేను ఈ ఊరికి ఆ ఊరికి పరిగెత్తి టాయ్స్ తేవాల్సి వస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు కావాల్సిన టాయ్స్ని మీ కళ్ళ ముందు ఎలాంటి టాయ్స్నైనా ఒక్క బటన్తో, ఒక ఆర్డర్తో మీ ముందు నెక్స్ట్ డే ఉంటాయి. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, టాయ్ కాన్సెప్ట్స్తో వచ్చిన మనోజ్ గారిని, మోనికా గారిని అండ్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్. అండ్ నాలాంటి ఫ్యామిలీ మ్యాన్స్కి, నాలాంటి ఫాదర్స్కి ఇలాంటి టాయ్స్ చాలా అవసరం అండ్ రియల్లీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ టాయ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ స్టార్టింగ్ వండర్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హీరో విజయకాంత్ గారు, కెప్టెన్ గారు ఈరోజు మన వదిలేసి వెళ్ళడం చాలా ఒక
చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను చాలా చాలా ఇష్టం. దెర్ ఇస్ నెవర్ అ డల్ మూమెంట్. ఆయన ఉన్నప్పుడు చుట్టూ నవ్వని వాళ్ళు ఉండరు. కౌశల్ చెప్పినట్టు డిప్రెషన్లో ఉన్నవాడు కూడా ఆయన వీడియోస్ అది చూస్తుంటాను. ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. చాలా కొంతమంది ఉంటారు హిట్ టు ఫ్లాప్ సంబంధం లేకుండా దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ యువర్ లైక్ దట్ అన్న, మనోజ్ అన్న, వీ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. మేము చూడడం చాలా రోజుల తర్వాత చూసాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. రైట్ సినిమా, కౌశల్ గారు. ఇట్స్ అందరం చెప్పారు, ఒక ఆయన స్టోరీ వింటుంటే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. యూనో హీ వాజ్ సేయింగ్ ఒకటి కాదు 3 తరాలుగా మేము ఒక ప్లేస్ రావాలని చెప్పి ట్రై చేసాము. దట్ వే ఐ ఫీల్ లక్కీ. యూనో తెలియకుండా ఎక్కడికో వచ్చేసాం అన్నట్టు. ఆయనకి యాక్చువల్లీ గజ్నీ అని పేరు పెట్టాలి. యూనో గజ్నీ ఎన్నిసార్లు 17 సార్లు ట్రై చేసినట్టు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అండ్ కౌశల్ ఆర్మీ అంటే ఒక చిన్న వణుకుంది ఈరోజు సోషల్ మీడియాలో. ఆ వణుకు మెయింటైన్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ లీషా నాతో ఒక సినిమా యాక్ట్ చేసింది. కాంబినేషన్ లేదు కానీ వి డిడ్ అ ఫిల్మ్ పొద్దునల్ కర్ది అని చెప్పి ఒక సినిమా చేసాము. అండ్ శంకర్ గారు రైట్ సినిమా ప్రొడ్యూసర్, నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ జర్నీలో, ఈ సినిమా అన్న చాలా చీకటి జర్నీలో అక్కడక్కడ చిన్న చిన్న వెలుతురులు ఉంటాయి. అలా ఒక లాంతర్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అవర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. ఇలాంటి మూవీని మీరు థియేటర్కి వెళ్ళి ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చడానికి కౌశల్ గారు, శంకర్ గారు, దివాకర్ గారు, మధు గారు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ రైట్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మనోజ్ అన్నకి, మన త్రిగుణ్ గారికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులు మన విజయ్ శంకర్ గారికి, మనోహరరావు గారికి, ఇంకా చాలామంది వచ్చారు. అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఈ సినిమా రీమేక్ సబ్జెక్ట్. సినిమాని మేము చూసినాక మాకు అందులో ఉన్న పాయింట్స్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ మాకు బాగా నచ్చినాయి. దాంతోపాటుగా ఈ సినిమాకి హీరో కౌశల్ గారు అయితేనే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. మేము బ్లాక్ సినిమా చేసేటప్పుడే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చాలా డిస్కషన్ చేశాము. అంటే ఆ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా చాలా బెటర్మెంట్స్ తీసుకొచ్చామండి. చాలా బెటర్మెంట్స్ తీసుకొచ్చి ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి. చాలా మంచిగా తీసినాము. అందరం కష్టపడి ఆర్టిస్టులతో సహా అందరూ, ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానీ అందరు ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా తీసినాం ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాలి. రిలీజ్ అయినాక కూడా ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రెస్ ముందు మాట్లాడడం ఇప్పుడు నాకు కూడా అలవాటు లేదండి. ఓకే, ఈ సినిమా గురించి చెప్పాలంటే రైట్ మూవీ. ఇంకా మీరు అన్నీ చెప్పారు. రీమేక్, మలయాళం, దాని తర్వాత తమిళ్ నుంచి మేము తీసుకున్నాం. ఎవ్రీథింగ్ అన్నీ ఓకే అండి సార్. ఈ రైట్ మూవీ డిసెంబర్ 30 తారీఖు రిలీజ్ అవుతుంది. కథ అన్నీ ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూలు అన్నీ మొత్తం చెప్పడం జరిగిందండి. ఈ టైంలో అందరినీ వెయిట్ చేయించి నేను మాట్లాడడం కూడా కదా కరెక్టే కాదు. 30 తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. రైట్ మూవీ 100% ఈజ్ అ రైట్. పర్ఫెక్ట్గా చాలా బాగుందని మేము చెప్పడం అని కదండి. ఖచ్చితంగా సినిమా ఈజ్ ఎ వెరీ గుడ్ అండి. 100% అందరు ఎఫర్ట్ కాదు, కథ కాదు, ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేసి సినిమాని కాపీ తేవడం జరిగిందండి. ఆల్రెడీ మీరు 2 డేస్లో సినిమాని చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.